శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 804వ నామము పుష్కర. ఈ నామానికి అర్థం ఏంటి అంటే పోషించినది అని అర్థం ఉంది. నారు పోసిన వాడు నీరు పోయక మానడు కదా. ఈ సామెత ఎప్పటి నుంచో ఉన్నది. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన జగన్మాత మనందరి యొక్క పోషణ బాధ్యతను తనపైనే వేసుకుంది. పుష్ అనే ధాతువునకు పోషించినది అని అర్థం ఉండడం వల్ల పరమేశ్వరి పోషించు స్వభావాన్ని కలిగి ఉంది అనే అర్థం కూడా ఉందన్నమాట. సంస్కృతంలో రా అక్షరానికి లా అక్షరానికి భేదం లేదు. కాబట్టి పుష్కళ అన్న పదానికి సర్వత్రా వ్యాపించి ఉంది అని అర్థం వస్తుంది. పరమేశ్వరి లలితాంబిక ఈ సమస్త విశ్వంలో అణువులోనూ తాను నిండి ఉంది అని అర్థం ఉంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ఒక భారత కాలమానం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదుల్లో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం వస్తుంది అని హిందువులు భావిస్తూ ఉంటారు. ఈ పుష్కర కాల రూపిణిగా ఆ నదుల్లో కొలువై ఉండే తల్లి పరమేశ్వరి. గురుడు, గ్రహాల్లో గురుడు ఉన్నాడు కదా, గురుడు లేదంటే బృహస్పతి అంటుంటాం. ఆ రాసుల్లో ప్రవేశించినప్పుడు ఆ నదికి అంటే ఆయా నదులకి పుష్కరాలు వస్తూ ఉంటాయన్నమాట. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్లే అన్నమాట. పుష్కర కాలం సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరం అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరం అని చెప్తూ ఉంటారు. ఈ మొదటి చివరి 12 రోజులు చాలా ప్రత్యేకమైనవి అన్నమాట. ఈ పుష్కర కాలము ఆ నదీమాత రూపంలో వసించి ఉంటుంది సాక్షాత్తు ఆ లలితా త్రిపుర సుందరి. భారతదేశంలో పుష్కర తీర్థము అని ఒక ప్లేస్ ఉందన్నమాట. ఉత్తర భారతదేశంలో ఉన్న 5 పవిత్ర ధామాల్లో అంటే హిందువుల పవిత్ర తీర్థాల్లో ఇది ఒకటన్నమాట. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలోని ఒక ఊరు పుష్కర. ఇది తీర్థరాజ్యంగా హిందువులతో పూజింపబడుతూ ఉంటుంది. ఆ పుష్కర క్షేత్రంలో కొలువై ఆరాధింపబడుతూ ఉంటుంది పుష్కర అనే నామంతో కీర్తింపబడిన లలితా త్రిపుర సుందరి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగర నిర్మాణం ఎప్పుడు మొదలైందో ఎవరికి తెలియదన్నమాట. ఒక అంచనా ఏమీ లేదు. అయినా పురాణ కథనాలను బట్టి చూస్తే కనుక ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడు అని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు ఈ పుష్కర్ ప్రదేశంలో 60,000 సంవత్సరాల కాలం పాటు విష్ణుమూర్తి కోసం దర్శించడానికి యజ్ఞం చేశాడు అని చెప్తూ ఉంటారు. పద్మపురాణంలో కూడా ఆ విధంగానే ఉంది. సూర్యుడు విశాఖ నక్షత్రంలో, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు దానిని పుష్కర యోగము అంటూ ఉంటారు. ఇది చాలా సుదుర్లభమైనదన్నమాట, శుభమైన యోగం. ఈ యోగానికి అధిపతి జగన్మాత కాబట్టి ఆ సమయంలో ఆ తల్లి యొక్క స్మరణం చాలా శుభప్రదమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. పుష్కర అంటే మెట్ట తామర పువ్వు అని అర్థం కూడా ఉంది. ఆ మెట్ట తామర చాలా త్వరగా ఆ దుంప నుంచి చిన్న చిన్న మొక్కలు పిలకలు వేసుకుంటూ చుట్టుపక్కలంతా చాలా త్వరగా వ్యాపిస్తూ ఉంటుంది కదా. జగన్మాత యొక్క సృష్టి స్వభావం కూడా సరిగ్గా అదే విధంగా ఉండడం చేత పద్మాసన, పద్మనయన, పద్మమాత, పద్మపాద, మృణాల మృదుదోలత అని స్తుతింపబడి తామర వలె వ్యాపించు పరమేశ్వరిని వసన్యాది వాగ్దేవతలు పుష్కర అనే నామంతో కీర్తించారన్నమాట. సమస్త విశ్వంలో జీవుల యొక్క పోషణకర్తగా, ప్రపంచంలోని అణువణువులో వ్యాపించి ఉన్న పుష్కలా దేవతగా, పుష్కర తీర్థంలో వెలిసిన దివ్య స్వరూపంగా, పవిత్ర నదుల్లో పుష్కర రూపంగా, అతి శీఘ్రంగా తామర పువ్వులాగా అల్లుకున్నట్లుగా చూడండి. మనము పూజలు చేసినప్పుడు ఈ లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు అక్కడికి వచ్చారనుకోండి, అక్కడ కూర్చుని వినాలి, మళ్ళీ నేను కూడా నేర్చుకుని చదవాలి అనే ఉత్సుకత వాళ్ళల్లో పుడుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ అమ్మవారి నామం కానీ, ధ్యానం కానీ, పూజలు కానీ చేస్తున్నప్పుడు అందరూ అక్కడికి వచ్చి వినాలి, చూడాలి అనే భావన వాళ్ళల్లో కలుగుతూ ఉంటుంది. కాబట్టి పుష్కర అనే నామం అమ్మవారికి, ఆ నామంతో మనం పూజించడం ద్వారా కూడా ఈ వారిలో ఉన్న
నేర్చుకోవాలి, అమ్మవారి ధ్యానం చేయాలి అనే ఉత్సుకత వాళ్ళలో పెరిగి వాళ్ళకి త్వరితగతిన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.